మందారానికి మంచి జరగాలని నేను గుడికి వెళ్ళి తన పేరు మీద అభిషేకం చేయించానన్నయ్య అంటూ పంతులు గారు తీర్థం ఇచ్చారంటూ విషం కలిపిన తీర్థాన్ని సూర్యప్రతాప్కి చూపిస్తూ ఇక అది దేవుడి దగ్గర పెట్టి మందారం చేత దాన్ని తాగిస్తే తనకు మంచి జరుగుతుంది అని నమ్మిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దగ్గరుండి దీపు చేత ఆ తీర్థాన్ని మందారం చేత తాగిపిస్తుంది. ఇక పని అయిపోయిందని చెప్పి ఆనందంతో విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మందారం చనిపోతుందని సంబరాలు చేసుకుంటూ ఉంటారు. మందారం పైన నిజంగానే ప్రేమతో విజయాంబిక తీర్థం తీసుకొచ్చిందేమో అనుకొని మౌనికకు కోపం వస్తూ ఉంటుంది. ఇక ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయిన మౌనిక దగ్గరికి విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా వస్తారు. మీ అమ్మగారికి పెద్ద కోడల మీదే ప్రేమ ఉంది అని చెప్పి మౌనిక ఏడుస్తూ ఉంటే, ప్రేమ నా మొహమ, దాన్ని అడ్డు తొలగించుకోవడానికి తీర్థంలో పాయిజన్ కలిపించాను, అది పంతులు గారు ఇచ్చిన తీర్థం కాదు, స్లో పాయిజన్ అని చెప్పి మందరం ప్రాణాలు తీస్తుందని అంటూ ఉంటే, అప్పుడు దీపక్ విజయాంబికతో ఒకేసారి పాయిజన్ ఇచ్చేస్తే అది పోతుంది కదా మమ్మీ, స్లో పాయిజన్ ఎందుకు అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు. ఒకేసారి ఇచ్చేస్తే అందరికీ మన మీద డౌట్ వస్తుంది, అందుకే ఇలా రోజు కొంచెం కొంచెం ఇవ్వడం వల్ల బాడీలో ఉన్న దాని ఒక్కొక్క పార్ట్ నాశనం అయిపోయి దాని ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని చెప్పి విజయాంబిక చెప్పడంతో సూపర్ మమ్మీ అని చెప్పి ఇక దీపక్ అంటూ ఉంటాడు. తర్వాత మౌనిక, మీ ఇద్దరు నా కోసం మందారాన్ని చంపాలనుకుంటున్నారు కాబట్టి మంచి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. నాకేం వద్దులే అని చెప్పి విజయాంబిక అనడంతో ఇక మౌనిక దీపక్ ఒక్కడి కోసమని కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు విజయాంబిక దీపక్తో, రే దీపక్, మీ అత్త వాళ్ళు ఇస్తానన్న డబ్బు ఇచ్చేస్తే మనం విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం, కానీ ఈ మందారం ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళడం కుదురుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను. ముందైతే ఆ కట్నం డబ్బేదో వాళ్ళ దగ్గర నుండి తీసేసుకుంటే అయిపోతుందని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో మౌనిక కాఫీ తీసుకుని వస్తుంది. ఇక దీపక్ కాఫీ తాగిన తర్వాత, కాఫీ చాలా బాగుంది మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే, మీకు కూడా తీసుకురమ్మంటారా అత్తయ్య అని మౌనిక అంటూ ఉంటుంది. నాకేం కాఫీ వద్దులే, కట్నం డబ్బు ఇస్తే తీసుకుంటాను అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. వీళ్ళేంటి, వీళ్ళ దగ్గర నేను డబ్బులు ఆగుదామని అప్పు చేసి మరీ పెళ్లి చేసుకుంటే వీళ్ళు నన్ను కట్నం అడుగుతున్నారు, ఇప్పటికే చాలా అప్పులు చేశాము, మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలని చెప్పి మౌనిక పైకి నటిస్తూ, అత్తయ్య నన్ను డబ్బులు అడుగుతున్నారు కానీ మీ దగ్గర లేని డబ్బా అత్తయ్య అని చెప్పి మౌనిక అంటూ ఉంటుంది. అవునమ్మా, మా దగ్గర డబ్బుంది, కానీ మీ అమ్మగారు ప్రేమతో ఇస్తానన్నప్పుడు తీసుకోకపోతే బాగోదు కదా, అందుకే అడుగుతున్నాను అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక ఇంతలో సడన్గా దీపక్కి కడుపు నొప్పి మొదలవుతుంది. కడుపు నొప్పితో అమ్మ అమ్మ అంటూ ఇక అలా దీపక్ కేకలు వేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి రూప వస్తుంది. ఏంటి దీపక్, నిజంగానే కడుపు నొప్పి వస్తుందా అని చెప్పి రూప అంటూ ఉంటే, ఏంటి అలా అడుగుతున్నావు, కొంపదీసి నువ్వు కాఫీలో ఏమైనా కలిపావా ఏంటి అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. మరి మీరు మందరానికి తీర్థంలో విషం కనిపిస్తే ఏం లేదా అని చెప్పి రూప అడగడంతో అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఈ విషయం నాకెలా తెలిసిందని అనుకుంటున్నారా? మందారాన్ని చంపాలని చూసిన మీకు సడన్గా మందారం మీద ప్రేమ పుట్టిందని నేనెలా నమ్ముతాను అనుకున్నారా అత్తయ్య? అందుకే ఆ తీర్థంలో ఏదో కలిపే ఉంటారని ఊహించి మీరు తాగించిన తీర్థాన్ని నేను మార్చేశాను. గదిలోకి వచ్చి మీరు మందారం చనిపోతుందని ఆనందంతో మాట్లాడుకున్నారు కదా, ఆ మాటలు కూడా నేను వినేశాను. దాన్ని బట్టి మీరు అందులో స్లో పాయిజన్ కలిపారని నాకు అర్థమైంది అని చెప్పి రూప అంటూ ఉంటుంది. చూడండి, ఇంట్లో నేనుండగా మీరు మందారాన్ని ఏమీ చేయలేరు, ప్రతి క్షణం కూడా నేను మందారాన్ని కాపాడుతూనే ఉంటాను. ఒక్కసారి మందారం కళ్ళు తెరిచిన తర్వాత మీరు చేసిన కుట్రలన్నీ కూడా తన నోటితో బయట పెట్టించి మీకు శిక్ష పడేలాగా చేస్తానని చెప్పి రూప వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కడుపు నొప్పితో దీపక్ విలవిల్లాడిపోతూ ఉంటే, ఏం చేసావే దీపక్ని అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. ఏముంది, మౌనిక చేసిన కాఫీలో టాబ్లెట్స్ కలిపాను అంతే అని చెప్పి రూప అనగానే, మమ్మీ ఏదైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉంది మమ్మీ అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు. ఎంత పని చేసావే నిన్ను అని చెప్పి విజయాంబిక
చెయ్యి ఎత్తబోతూ ఉంటే అప్పుడు రూప విజయాంబిక చెయ్యి పట్టుకొని కిందకి దించుతూ, దీపక్కి కడుపు నొప్పి వచ్చేలాగా టాబ్లెట్స్ ఇస్తేనే మీకు అలా ఉంది, మరి మీరు మందరం ప్రాణం తీయాలని అనుకున్నారు, అప్పుడు నాకెలా అనిపించుంటుంది, మీకులాగా నేను కూడా చెయ్యెత్తగలను, కానీ నాన్న ముందు మీ తప్పులన్నీ నిరూపిస్తే అప్పుడు నాన్నే మీ సంగతి చూస్తారు అని చెప్పి రూప విజయాంబిక దీపక్లకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ రూపతో మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. మమ్మీ నా కడుపు నొప్పి అని దీపక్ అంటూ ఉంటే, పదరా నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటూ విజయాంబిక దీపక్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. తర్వాత రూప రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు, ఈరోజు మందరం మీద అత్తయ్య వాళ్ళు మర్డర్ అటెంప్ట్ చేయబోయారు, తీర్థంలో స్లో పాయిజన్ కలిపి ఇవ్వబోయారు, సమయానికి నేను ఉన్నాను కాబట్టి వాళ్ళని అడ్డుకోగలిగాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాజు, చాలా మంచి పని చేశారు అమ్మాయి గారు, ఇక మీదట మనం మందరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మందరం స్పృహలోకి వచ్చేలాగా చేయాలి అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. తప్పకుండా రాజు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మందరానికి ఏమీ కానివ్వను, తనని కాపాడుకుంటాను అని చెప్పి రూప అంటూ ఉంటుంది. రూప గుడికి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ విజయాంబిక భర్త కనిపిస్తాడు. ఇక దాంతో బాగున్నారా మావయ్య అని చెప్పి రూప ఆయన్ని పలకరిస్తుంది. మీరంతా ఎలా ఉన్నారమ్మా అని చెప్పి ఆయన రూపని అడిగిన తర్వాత అప్పుడు రూప, ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేదు మావయ్య, మందరం బతికి ఉంది అని చెప్పి రూప ఆయనకి చెప్పడంతో అప్పుడు విజయాంబిక భర్త, అవునా తల్లి, నువ్వు చెప్పేది నిజమా, చనిపోయిందనుకున్న మందారం బతికి ఉందా అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక దాంతో రూప, అవును మామయ్య, కానీ ప్రస్తుతం తను స్పృహలో లేదు, కొన్నేళ్లుగా కోమాలోనే ఉంది అని చెప్పి రూప అంటూ ఉంటుంది. సరే అమ్మా, నేను మందరాన్ని చూడడానికి ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన రూపని అక్కడి నుండి పంపించేస్తారు. ఇక రూప ఇంటికి వచ్చేసిన తర్వాత విజయం హరహర మహాదేవ శంభో శంకర అంటూ సూర్యప్రతాప్ ఇంట్లో అడుగు పెడతారు. ఆయన అక్కడికి రాగానే మామయ్య అంటూ రూప పరిగెత్తుకుంటూ వస్తుంది. మందరం ఎక్కడమ్మా అని చెప్పి ఆయన అడుగుతుంటే, రండి మామయ్య అంటూ రూప విజయాంబిక భర్తని గదిలోకి తీసుకువెళ్తుంది. ఇదేంటి ఇప్పుడు ఈయనొచ్చారు అని చెప్పి విజయాంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆయన మందరం పరిస్థితి చూసి, ఖచ్చితంగా మందరాన్ని నేను మామూలు మనిషిని చేస్తాను, మందరం కోలుకున్న తర్వాత తనకు జరిగిన అన్యాయానికి కారణం ఎవరో బయట పెడుతుంది కదా, మీరు వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, అస్సలు వదలొద్దు అని విజయాంబిక భర్త అంటూ ఉంటే, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాను అని సూర్యప్రతాప్ కూడా అంటూ ఉంటాడు. ఆ తర్వాత విజయాంబిక భర్త తన బొటన వేలుని మందరం నుదుటున ఉంచి దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆయన దివ్య దృష్టికి మందరాన్ని చంపాలని చూసింది దీపక్ విజయాంబికలే అని తెలుస్తుంది. ఇక అలా ఆయన నిజం తెలుసుకున్న తర్వాత విజయాంబిక దీపక్ల వైపు కోపంగా చూస్తూ ఉంటారు. నిజం బయటపడే రోజు వచ్చేసింది అని చెప్పి ఆయన అలా దేవుడి మంత్రాన్ని జపిస్తూ తన దగ్గరున్న తీర్థాన్ని మందరం మొహం మీద చల్లుతారు. ఆ తీర్థాన్ని మందరం మొహం మీద చల్లగానే మందరం కళ్ళు తెరుస్తుంది. సూర్యప్రతాప్ మందరాన్ని చూసి, అమ్మ మందరం, అమ్మ మందరం, ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత రూప కూడా, మందరం, మందరం, ఒక్కసారి మాట్లాడు మందరం, నీకు జరిగిన అన్యాయానికి కారణం ఎవరో నువ్వు బయటపెట్టు అని చెప్పి, ఇదిగో నీ కొడుకు దీపు, ఒక్కసారి మాట్లాడు మందారం, నీ కొడుకుని చూసైనా నువ్వు మాట్లాడు, మామూలు మనిషి అవ్వు అని చెప్పి రూప అంటూ ఉంటే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మౌనిక కూడా మందరం కళ్ళు తెరవడంతో ఎక్కడ తను మామూలు మనిషి అయిపోతుందోనని, తను బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా కావాలని నటిస్తూ, మందరం కళ్ళు తెరిచింది, ఆ దేవుడు ఉన్నాడు, మా మందరాన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా మందరం మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత మందరం చేత ఆయన దగ్గర ఉన్న తీర్థాన్ని విజయాంబిక భర్త తాగిస్తారు. ఇక ఆ తీర్థాన్ని తాగిన తర్వాత మందరానికి నెమ్మదిగా
మాటలు వస్తూ ఉంటాయి. సూర్యప్రతాప్ని గుర్తుపట్టి అయ్యగారు అని పిలుస్తుంది. ఆ తర్వాత రూప నేను నేను మందారం రూపని అని చెప్పి అంటూ ఉంటే అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత దీపుని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏంటి మందారం అలా చూస్తున్నావు, నీ కొడుకు దీపు అని చెప్పి రూప అనగానే మందారం ప్రేమగా దీపుని దగ్గరికి తీసుకుంటుంది. తర్వాత విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. మందారం వాళ్ళని చూడగానే ఒకలాంటి షాక్కి గురవుతుంది. వద్దు వద్దు నన్ను చంపొద్దు అని చెప్పి సూర్యప్రతాప్తో అయ్యగారు వాళ్ళు నన్ను మళ్ళీ చంపడానికి వచ్చారు అయ్యగారు. ఆ రోజు కత్తి తీసుకొని నన్ను పొడిచారు, చంపాలనుకున్నారు. ఈరోజు మళ్ళీ నా ప్రాణాలు తీయాలనుకుంటున్నారు, నా కొడుకుని నాకు దూరం చేయాలనుకుంటున్నారు అని చెప్పి మందారం అలా భయంగా అరుస్తూ ఉంటే ఇకప్పుడు సూర్యప్రతాప్కి మందారం ద్వారా నిజాలన్నీ కూడా తెలిసిపోతాయి.